ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు అయ్యగారికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆలస్యం చేయకుండా వేరు విషయాలు ఏమీ మాట్లాడకుండా సరాసరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనము. నీవే స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. 7 సంఘాలు. సంఘం అంటే దేవుని పిల్లలు. హల్లెలూయా. సంఘం అంటే దేవుని పిల్లలు. మన పెద్దలు ఒక సామెత చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సంఘం అంటే 4 గోడల నిర్మాణం కాదు, సంఘం అంటే దేవుని యొక్క పిల్లలు. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటి సంఘం ఎఫెసు సంఘం. మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘం. ఈ సంఘముతో మాట్లాడుతూ దేవుడు ఎంత గొప్పవాడనంటే, అభినందించవలసిన సమయంలో అభినందిస్తాడు, తప్పు సరిదిద్దాల్సిన సమయంలో సరిదిద్దుతాడు, ఖండించాల్సిన సమయంలో ఖండిస్తాడు. మనలో అభినందించదగిన విషయాలు ఏమైనా ఉంటే ఆయన ఖచ్చితంగా అభినందిస్తాడు. సరి చేసుకోవాల్సిన విషయాలుంటే సరి చేసుకోమని చెప్తాడు దేవుడు. ఎలా చెప్తాడు దేవుడు? వాక్యము ద్వారా, దేవుని సేవకులు వర్తమానాన్ని అందించడం ద్వారా, లేకపోతే మన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, లేదా మనం నిద్రపోతున్న సందర్భంలో దర్శన రీతిగా దేవుడు మనతో మాట్లాడతాడు, మనల్ని అభినందిస్తాడు, సరిచేస్తాడు, గద్దిస్తాడు కూడా. ఎఫెసు సంఘం 7 సంఘాలలో మొదటి సంఘం ఎఫెసు సంఘము. ఈ సంఘంతో ఆయన మాట్లాడుతూ ఆ మొదటి లేకపోతే 2వ అధ్యాయంలోని 2వ వచనాన్ని మనం చూస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తమ అపోస్తలుమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటువనియు. అభినందన. సంఘానికి ఏంటిది? అభినందన. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ ఓర్పు నేను ఎరుగుదును, నేను ఎరుగుదును. దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు అన్ని పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా ఉండవు. కొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని సందర్భాల్లో దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే మనం అనుకుంటాము, నేనేమీ లేని ఒంటరి వాడిని అయిపోయినేంటి, నాకు ఎవరు లేని ఈ దుస్థితి ఏర్పడింది ఏంటి, నా కుటుంబీకుల నుండి బంధువుల నుండి కూడా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదేంటి, నాకు ఉన్నటువంటి ఈ శ్రమలలో, ఈ సమస్యల్లో ఎవరైనా కనీసం వచ్చి ఓదార్చిన వారు ఎవరు కూడా లేరేంటి అనే ఆలోచన మనకు వస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళికి ప్రభువైనటువంటి దేవుడే నీ క్రియలు నేను ఎరుగుదును అని అన్నప్పుడు ఆయన చూస్తే సరిపోదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తే సరిపోదా? సమస్తాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఆయన. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ సంతోషంలో, నీ ఇబ్బందుల్లో నీతో ఉండి, నీతో నడిచి, నేను బలపరిచి, నేను ఆదరించి, నీ అక్కర్లన్నీ తీర్చేటటువంటి ఆయన చూస్తే సరిపోదా?
చెబుతున్నాడు ప్రభు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. అభినందిస్తూ ఉన్నాడు. చాలా మంచి క్రియలు నువ్వు కలిగి ఉన్నావు. ఆ క్రియల్లో మొట్టమొదటి విషయం ఏంటంటే, అక్కడ అపోస్తలులు కాకే తాము అపోస్తలులు అని చెప్పుకునేటటువంటి అబద్ధికులను నువ్వు కనుగొని, హల్లెలూయా, అబద్ధికుడు అని కనుగోవడానికి ఎంత నాలెడ్జ్ ఉండాలండి? అబద్ధికుడు అని తెలుసుకోవడానికి ఎంత జ్ఞానం ఉండాలి తల్లి? ఇతడు అబద్ధికుడు, ఇతడు దుర్బోధకుడు, లేకపోతే ఇతడు దేవుని సేవకుడు కాదు, ఇతడు నటించేటటువంటి వ్యక్తి, ఇతడు మోసగాడు, ఇతడు మాయ చేసేటటువంటి మనుష్యుడని గ్రహించడానికి మనకి ఎంత జ్ఞానం ఉండాలి తల్లి? ఎంత తెలివి ఉండాలమ్మా? ఎఫెసు సంఘము దాని విషయంలో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకనొక రోజు యేసు ప్రభు వారు అన్నారు, మనుష్య కుమారుని గూర్చి జనులు ఏమనుకుంటున్నారు అని అన్నారు. మనుష్య కుమారుని గురించి జనులు ఏమనుకుంటున్నారు అని అన్నారు. అప్పుడు కొంతమంది అన్నారు, అయ్యా మిమ్మల్ని ఏలియా అనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రవక్తల్లో ఒకరు అని అనుకుంటున్నారు. ఈ సమాధానాలన్నీ చెప్పిన తర్వాత సీమోను పేతురు యేసయ్య అడిగారు, అసలు నువ్వేమనుకుంటున్నావు అని అన్నారు. నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను ఎరుగుదును అని అన్నాడు. హల్లెలూయా. సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను ఎరుగుదును. ఈ జ్ఞానాన్ని, లేకపోతే ఇది బయలుపరిచింది ఎవరంటే తండ్రి నీకు బయలుపరిచే తప్ప నీకు ఏమి తెలియదు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి నిజమైనటువంటి అపోస్తలులు ఎవరో, అపోస్తలు కాని వారు ఎవరో గ్రహించేటటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. దేవుని పిల్లలారా, జ్ఞానయుక్తంగా జీవించాలి లోకంలో. ఎలాంటి జ్ఞానం అంటే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తెలివి తక్కువ వారుగా, చేతగాని వారిని లోకంలో మనము ఉండడానికి వీల్లేదు. పరలోక సంబంధమైన జ్ఞానం కావాలి. లోక సంబంధమైన జ్ఞానం మనకు వద్దు. లౌక్యం అనేటటువంటి మనకు వద్దు. పరలోక సంబంధమైన జ్ఞానము ఇవ్వాలని దేవుని మనం అడగాలి. ఎఫెసు సంఘానికి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారట, దుష్టులను సహించలేదు, అపోస్తలులు కాకే తాము అపోస్తలులని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. నా నామము నిమిత్తము సహనము కలిగి, ఓర్పు కలిగి నువ్వు భారాన్ని భరించావు. ఆ సంగతి నాకు తెలుసు అని దేవుడు అభినందిస్తా ఉన్నాడు. ఈ అభినందనలన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు కొన్ని హెచ్చరికలను కూడా ఇస్తా ఉన్నాడు. ఒకవేళ 4వ వచనంలోకి వస్తే, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. మొదట నీకుండిన ప్రేమ ఏం చేశారు తల్లి? మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకుండిన భక్తి, ప్రారంభంలో నీకున్నటువంటి ఆత్మీయత, ఈరోజు ఒకవేళ దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఒకరోజు ఒక సహోదరునికి నేను బాప్తిస్మం ఇచ్చాను. బాప్తిస్మం ఇచ్చిన సాయంత్రము వాడు తెల్ల బట్టలు వేసుకుని సైకిల్ దుక్కుని వస్తూ ఉన్నాడు. నన్ను చూడంగానే, నేను బండి మీద వెళ్తా ఉంటే నన్ను చూడంగానే అల్లంత దూరంలో సైకిల్ దిగిపోయి నడిపించుకొని వస్తూ ఉన్నాడు. నేను అనుకున్నాను, సైకిల్ గాలి తగ్గిపోయిందో, లేకపోతే సైకిల్ చైన్ ఊడిపోయిందో, సైకిల్ పనిచేయటం లేదో అనుకున్నాను. నేను మనోడి దగ్గరికి వచ్చిన తర్వాత, నాయన ఏమైనా నడిచి వస్తున్నావు అని అన్నాను. అయ్యగారు మిమ్మల్ని చూసి నేను సైకిల్ దిగేసాను. అయ్యగారు ఎవరిని చూసి? మిమ్మల్ని చూసి సైకిల్ దిగేసాను అయ్యగారు అన్నారు. ఎంత మార్పు వచ్చిందండి బాప్తిజం తీసుకుని ఆ రోజే సాయంత్రం. ఎంత మార్పు వచ్చిందండి. నన్ను చూడగానే సైకిల్ దిగేశాడు. నాతో మాట్లాడుతున్నప్పుడు అయ్య బాబోయ్ అని అన్నాడు. ఏమైనా సిగ్గుపడిపోతున్నావేరా అని అన్నాడు. నాతో మాట్లాడుతున్నప్పుడు నా వెనక ఒక సినిమా వాల్ పోస్టర్ కనిపించిందంటే గోడకి,
ఏం కనిపించింది? గోడకి సినిమా వాళ్ళ పోస్టులు కనపడితే సిగ్గుపడిపోయి రోవే నేను గలటి చూడకూడదు తండ్రి. ఎంత అద్భుతమైన మార్పు అండి. ఒక 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాడు, సైకిల్ మీద వస్తున్నాడు. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చెప్పండి? అది ఖచ్చితంగా సైకిల్ దిగిపోతాడు. దిగడే, దగ్గరికి వచ్చేస్తున్నాడు, నన్ను చూడ్డే, మొహమాల తిప్పేసుకున్నాడు. ఇదేట్రా ఇలా తయారైపోయాడు రీడన్, అటువైపు చూసుకుంటున్నాడు. ఎందుకో నేను అన్నాను, రే బాబు నాయనా అని అన్నాను. ఐదారు పెదవింత లావు వాసిపోయింది కింద. ఏమైంది? ఇంత లావు వాసిపోయింది. పాపం బిడ్డడికి ఏం తగిలేసిందో బిడ్డడికి. ఏనైనా నన్ను చూడలేదా? చూడలేదు అయ్యగారు. మరి ఏమైందిరా నాయన, ఏం తగిలేసింది? ఏం తగలేదు అయ్యగారు. మూతి దగ్గర పెట్టి దూరం పెట్టేసుకుంటున్నాడు. మొదట నీకుండిన ప్రేమ, బాప్తిసం తీసుకున్న మొదటి రోజున్న భక్తి, యేసు ప్రభువును నమ్ముకున్న ప్రారంభ దశలో ఉన్న ఆత్మీయత, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? ఈ రాత్రి నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అమ్మ కూర్చోబెట్టి, చెల్లి దగ్గర కూర్చోబెట్టరా. నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఒకవేళ ఆ తప్పు నీ తల్లిదండ్రులు తెలియకపోవచ్చు కాక, నువ్వు చేస్తున్న తప్పు నీ సహోదరులకు తెలియకపోవచ్చు గాక, నువ్వు చేస్తున్న పొరపాటు నీ కుటుంబానికి తెలియకపోవచ్చు గాక, కానీ దేవునికి తెలుసు. అందుకే మాట్లాడుతున్నాడు, నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అదేంటంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టేశావు. ఒకవేళ దీనికోసం ఆలోచన చేస్తే, మొదట ఏ రీతిగా అయితే ఆత్మీయంగా జీవించారో, మొదట ఏ రీతిగా అయితే వాళ్ళ విశ్వాసంలో ఎదిగారో, అవన్నీ కూడా ప్రభుకి ఆ రోజు పరిస్థితి తెలుసు, ఈ రోజుకున్నటువంటి పరిస్థితి కూడా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు చూస్తూ ఉన్నాడు ఆయన, ఈ రోజు కూడా చూస్తూ ఉన్నాడు ఆయన. నిరంతరం మనల్ని చూసేటటువంటి దేవుడు. ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తానే. యేసు ప్రభువు అన్నారు, యెరూషలేముకు వెళ్తున్నాను నేను, అక్కడ మనుషుల చేత పట్టుబడేటటువంటి సమయం ఆసన్నమైంది. వాళ్ళు మనుష్య కుమారుని కొడతారు, చెరల వేయిస్తారు, ఇలాంటి మాటలని చెప్తే సీమోను పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడికి మేము ఎందుకు రాలేము? ఇప్పుడు అవసరమైతే నీకోసం నేను ప్రాణాన్ని పెడతానని అన్నాడు కదా. నాయనా నువ్వు అంటున్నావు కరెక్టే, కానీ ఈరోజే నన్ను మెరుగునని చెప్పి ముమ్మారు నువ్వు అబద్ధం చెప్తావు. యేసు ప్రభువు సన్నిహితుని సభలోని ఈడ్చుకుని వెళ్ళిపోయారు. సీమోను పేతురు దూరం నుండి వెంబడించాడు. అక్కడ నడి ముంగిట ఒక మంట వేస్తే ఆ మంట దగ్గర కూర్చొని ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా? నాకు తెలియదు అని అన్నాడు. రెండోసారి వచ్చాడు, నాకు తెలియదు అని అన్నాడు. మూడోసారి ఒక చిన్నది వచ్చింది, వీడు కూడా అతనితో ఉన్నాడు. దృఢంగా చెప్పింది, ఖండితంగా చెప్పింది. నేను లేనని చెప్పి ఒట్టు పెట్టుకోవడానికి మొదలు పెట్టాడట. లేనని మూడోసారి అబద్ధం చెప్పిన తర్వాత కోడి కూసింది. కోడి కూసేసరికి యేసు ప్రభువు వైపు చూశాడు సడన్గా. ఎవరి వైపు చెప్పండి అన్న? యేసు ప్రభువు వైపు సడన్గా చూశాడు. అప్పటికి యేసు ప్రభువు ఎప్పటి నుండో చూస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఒకటో అబద్ధం చెప్పినప్పుడే ఆయన చూశారు, రెండో అబద్ధం చెప్పినప్పుడే చూశారు, మూడో అబద్ధం చెప్పినప్పుడే ఆయన చూశారు. నువ్వు తర్వాత ఎప్పుడో చూసావు ఆయన వైపు. కాబట్టి నిరంతరము దేవుడు మన వైపు చూస్తున్నటువంటి దేవుడు, నిరంతరము నిత్యము మన వైపు చూస్తున్న దేవుడు ఆయన.
నువ్వు ఆఖరి తలమటించిపోతున్నావా? నువ్వు ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావా? కుటుంబ సమస్యలతో ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావా? ఈరోజు ప్రభు నీ వైపు చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు నీ వైపు చూస్తున్నాడు, నీ కుటుంబం వైపు చూస్తున్నాడు, నీ బిడ్డల వైపు, నీ సమస్యల వైపు చూస్తూ ఉన్నాడు ఆయన. సీమోను పేతురు ఎప్పుడైతే యేసయ్యను చూశాడో వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడట. యేసయ్య గురించి నేను అబద్ధం చెప్పాను అని చెప్పి సంతాపపడి ఏడ్చాడట. కాబట్టి ఇది సేవకునిగా నేను ఈ రాత్రి బోధిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ప్రభు అనుదినము అనుక్షణము మనల్ని చూస్తున్నాడు అన్న సంగతి మనము గమనించాలి. ప్రతి క్షణము మనల్ని పరీక్షిస్తున్నాడు అన్న సంగతి కూడా గ్రహించాలి. మనం పరీక్షిస్తున్నాడు కాబట్టి నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అని అన్నాడు. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో ఉండి బయటకు త్రోసివేయబడ్డారు కదా, చెప్పండి అన్న. ఆదాము అవ్వలు ఏదైనా వనంలో ఉండి బయటకు త్రోసివేయబడ్డారు. ఎన్ని తప్పులు చేశారు? ఒక్కటి చాలు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అన్నాడు కదా. ఒకవేళ నీ జీవితం నా జీవితం పతనమైపోవడానికి ఒక్క అపరాధం చాలునైనా, ఒక్క తప్పు చాలు బ్రదర్. అందుకే ప్రభు చెబుతున్నాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఆ తప్పు ఏంటంటే, మొదట నీకుండినటువంటి ప్రేమ, మొదట నీకుండినటువంటి భక్తి, మొదట నీకుండినటువంటి ఆత్మీయ స్థితి ఈరోజు నువ్వు విడిచిపెట్టే ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించుకొని అంటున్నాడు. ఒకరికి కూర్చున్నటువంటి మనమందరం కూడా ఈ విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. మనం ఏ విషయంలో ఒకవేళ దేవునికి దూరం అయిపోతున్నామో, వ్యాపారంలో దేవునికి దూరం అయిపోతున్నామేమో, ఉద్యోగంలో దేవునికి దూరం అయిపోతున్నామేమో, కుటుంబ వ్యవస్థలో దేవునికి దూరం అయిపోతున్నామేమో, మన సమాజ జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నామేమో, దేవునికి ఇష్టం లేని, దేవునికి నచ్చని క్రియలు చేస్తూ మనుషులు ఎవరికి కనబడకుండా రహస్యంగా మన జీవితాన్ని మనం గడుపుతూ ఉన్నామేమో, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. మొదట నువ్వు చాలా ఆత్మీయంగా జీవించావు, నువ్వు చాలా భక్తిగా ఉన్నావు, దైవజనుడు పిలిస్తే ప్రతిసారి పరిగెత్తుకుని వచ్చేవాడు, సంఘంలో ఈ కార్యక్రమం చెప్తే చాలా ఉద్యోగంగా ముందుకు వచ్చేవాడు. ఈరోజు నువ్వు వెనకబడిపోతున్నావు మా సహోదరి సహోదరుడా. నీలో ఒక దుష్ట ఆలోచనను అపవాది కలిగించినది వల్ల మొదట నీకున్నటువంటి భక్తి సల్లారిపోతుందేమో ఒకసారి నువ్వు చూసుకో. మొదట నీకున్నటువంటి ఆత్మీయ స్థితి దిగజారిపోతుందేమో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు ఒక అవకాశాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తాడు? అవకాశాన్ని ఇస్తాడు. అవకాశాలు ఇస్తాడు అందరికీ. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఆ అవకాశాలు మనం సద్వినియోగపరచుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఇస్తాడు, అవకాశాలు సద్వినియోగపరచుకోవాలి. నేను ఇంటర్మీడియట్ మాత్రమే చదివాను, ఎక్కువ చదవలేదు. ఇంటర్మీడియట్ చదివాను, చాలా అల్లరిచిల్లరగా ఉండేవాడిని. పాస్టర్ గారు, బావగారు, నేను ఇద్దరం క్లాస్మేట్స్, చాలా అల్లరిచిల్లరగా ఉండేవాడిని. నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. ప్రతిరోజు ఎవరో ఒకరితో గొడవ, ఏదో ఒక సమస్య. అనుకోకుండా ఒకరోజు ప్రభు నా హృదయాన్ని మార్చేశాడు. హల్లెలూయా. నా తలంపులు మార్చేశాడు, నా ఉద్దేశాలు మార్చేశాడు దేవుడు. ఒకరోజు ఉదయాన్నే మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తానని చెప్పాను. ఎందుకు చెప్పాను నాకే తెలీదు, ఎందుకు ఆలోచన వచ్చిందో నాకే తెలీదు. తెల్లవారు లేసి ఎవరో ఒకరితో గొడవలకి వెళ్ళి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటు ఇటు గొడవలతో వాళ్ళతో వీళ్ళతో మళ్ళీ రాజీ పెట్టుకుని ఆ పోలీసు వాళ్ళందరికీ నమస్కారం చెప్పి, నేను ఇప్పుడు వీడిని కొట్టనండి, వీడితో గొడవనండి, ఇలాగ తిరిగేటటువంటి నాకు ఎందుకు దేవుడు మనసు మార్చేసాడో నాకు తెలియదండి. మా నాన్నతో చెప్పాను, నాన్న పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తానని చెప్పి. పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళి బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ, డాక్టర్ ఆఫ్ డివినిటీ చదువుకుని దేవుని సేవ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ప్రతి ఒక్కరికి
ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చేసిన అపరాధాన్ని బట్టి, నువ్వు చేసిన పాపమును బట్టి దేవుడు ఎప్పుడు కూడా నేరుగా నిన్ను శిక్షించడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి. హల్లెలూయా. నేరుగా ఎవరిని శిక్షించడండి, ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి. ఆ ప్రేమతోనే మనల్ని మందలించి గద్దించి మన మనస్సులను మార్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఈరోజు కూడా ఎఫెసు సంఘానికి ఒక అవకాశం ఇచ్చాడు. అది ఏంటంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందితే సరే. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సును మార్చేసుకోవాలి. నీ మనస్సును నువ్వేం చేయాలి? మార్చేసుకోవాలి. ఒకవేళ ఈ ప్రకటన గ్రంథంలోనే దాదాపుగా మిగిలిన సంఘాలన్నిటితో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇదే పదాన్ని ఎక్కువగా ఉపయోగించాడు ఆయన. నొక్కి గట్టిగా పదే ఒక విషయం తెలియజేస్తున్నాడు అంటే దాని అర్థం చెప్పండి తల్లి, దాని అర్థం చెప్పండి. పదే ఒకే విషయం చెప్తున్నారంటే దాని అర్థం చెప్పండి. మనకు అక్కడ లోపము ఉంది, మనకు అక్కడ లోపం ఉంది. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాలను గురించి ఆలోచన చేస్తే ఈ 2వ అధ్యాయంలో 16వ వచనం చూడండి ఒకసారి. అక్కడ పెర్గములో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన. కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ వద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పమాట, కావున మారు మనసు పొందుము. ఒకవేళ 2వ అధ్యాయం 21 నుండి 22 వరకు చదివితే, 2వ అధ్యాయం 21 నుండి 22 వరకు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితే పొందినది ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు. ఒక అవకాశం ఇచ్చాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఒకవేళ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా చూస్తే, నేను ఎలాగూ ఉపదేశము పొందితునో, ఎలాగ వింటునో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందము. నీవు జాగరూకుడవై ఉండిన యెడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియలు నేను మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నువ్వు మారాలి. ప్రతి ఒక్కరితో కూడా ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి రెఫరెన్స్లు మారడం కొరకు ప్రకటన గ్రంథంలో ఇంకా చాలా హెచ్చరికలు ఉన్నాయి. సంఘాలన్నిటికీ కూడా మార్పు చెందడానికి ఒక అవకాశం ఇచ్చాను. మారు మనసు పొందండి. నేను దినానా ఈ వాక్యం కోసం చదువుతున్నప్పుడు మారు మనస్సు అనేటటువంటిది మన బైబిల్లో అయితే రిపెంటెన్స్ అని అన్నారు. ఏమన్నారు? రిపెంటెన్స్ అన్నారు. ఒకవేళ డిక్షనరీలో, తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీలో చదివితే, మారు మనసు అనేది చదివితే చేంజ్ మైండ్ అనే మాట రాయబడింది. చేంజ్ మైండ్. మన మైండ్, మన మనస్సు, లోపల ఉన్నటువంటి తలంపులు ఇవన్నిటిని కూడా మార్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేనటువంటి స్థితిగతులు ఉంటే మార్చుకోవాలి. దేవునికి ఇష్టం లేని క్రియలు ఉంటే మార్చేసుకోవాలి. ఈరోజు బాగు చేసుకోవాలి, కడిగి వేసుకోవాలి. మొన్నటి దినాన ఒక వీడియో చూస్తున్నప్పుడు మీ బైకు సైలెన్సర్లో నుండి ఎక్కువ స్మోక్, పొగ ఎక్కువగా వస్తుందంటే ఆ బండి బోరుకు వచ్చిందని తెలుసుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ బోర్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు ఏం చేయాలనంటే ప్లగ్ ఇప్పి ప్లగ్ శుభ్రంగా తుడిచి ఆ ప్లగ్ ఇప్పినటువంటి రంధ్రం ఉంది కదా, అందులో కొంచెం పెట్రోల్ పోసి కాసేపు ఉన్న తర్వాత ప్లగ్ మళ్ళీ బిగించేసి బండి స్టార్ట్ చేస్తే ఇంజిన్లోని సౌండ్ లేకపోతే సైలెన్సర్లో పొగ వచ్చేది ఆగిపోతుంది అని అన్నాడు. బోర్ చేయించుకోవాల్సిన పెద్ద అవసరం లేదు అని అన్నాడు. చాలా బాగుంది రెమెడీ చాలా బాగుంది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి రెమెడీస్ అన్ని ఇంత గుర్తున్నప్పుడు మనకి పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా నీలో లోపాలను ఎత్తి చూపించి, నీలో తప్పుదములను ఎత్తి చూపించి, నువ్వు మారాలి, నువ్వు మారడానికి ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు మారు మనసు పొందని చెప్తే మనం ఎందుకు లెక్క చేయకుండా జీవిస్తా ఉన్నాం? ఇంకా దేవుని మాట ఎందుకు మనము లెక్క చేయకుండా బ్రతుకుతున్నాం? దేవుడు అంటే ఎందుకు భయం లేకుండా ఉంటున్నాం? భయం లేకుండా ఉంటే, దేవుడు అంటే లెక్క లేకుండా ఉంటే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. నీ మాట మాకు లెక్క ఏంటి, సేవకుడి మాట మాకు లెక్క ఏంటి, దేవుడి మాట మాకు లెక్క ఏంటి అని అనుకుంటే నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించే మనుషులు మారిపోతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన మనుషులు మారిపోతా ఉన్నారు. మీరు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో బెజవాడ శివ పేరు విన్నారు ఎప్పుడైనా? బెజవాడ శివ చాలా అల్లరచిల్లరగా జీవించేటటువంటి తమ్ముడు, గంజాయి, వివిధ రకాలైనటువంటి హెయిర్ స్టైల్స్, బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా పీట్లు కొడతా ఉండేవాడు, చాలా అల్లరచిల్లరగా జీవించేవాడు, సిగరెట్లు కాల్చేవాడు, గంజాయి తాగేవాడు, బ్రాంతి విస్కులన్నీ తాగుతూ ఉండేవాడు. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తన మనస్సు మార్చుకుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారికి దేవుడు హెచ్చరికిస్తే వారి బ్రతుకులు మార్చేసుకుంటున్నారు. ఇంక నువ్వెందుకు నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు? నువ్వెందుకు నీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నావు? నువ్వెందుకు నీ క్రియలను మార్చుకోలేకపోతున్నావు? ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మారు మనసు పొందాలి. నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. మొదట నీకుండిన ప్రేమని నువ్వు విడిచిపెట్టేసావేమో, మొదట నీకుండినటువంటి భక్తిని విడిచిపెట్టేసావేమో, మొదట నీకుండినటువంటి ఆత్మీయ స్థితిలో నుండి కొంచెం తప్పిపోయేవేమో. మొదటిసారి ఒకవేళ దేవుడు నమ్ముకున్న ప్రారంభ దశలో వేటి మీద నీకు ఆశ ఉండేది కాదు, కేవలం దేవుని సన్నిధి మాత్రమే. ఈరోజు దేవుని సన్నిధి కాకుండా బయట విషయాల మీద ఎంతో నీకు ఆసక్తి పెరిగిందేమో. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నువ్వు ఆలోచన చేసుకోవాలి, దేవునికి ఇష్టం లేనటువంటి స్థితిగతులు, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు మన బ్రతుకులో ఉన్నట్లయితే మార్చుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మార్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో నేను చదివిన మాట ప్రకారం చూస్తే భయాన్ని కల్పించే ఒక మాట ఉంది. అదేంటంటే, నేనే సమయంలో వస్తానో నీ మీద పడతానో తెలీదు, దొంగ వలె వస్తాను, నీకు తెలియదు. దొంగ వలె వస్తాను, నీకు తెలియదు. నువ్వు మారు మనసు పొందడానికి ఒక అవకాశం ఇస్తున్నాను. అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకోగలవా? ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. రాజులు 2వ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశం అక్కడ మనకి కనబడుతూ ఉంది. రాజులు 2వ గ్రంథంలో 17వ అధ్యాయంలో 13వ మాట చూడండి తల్లి. 17వ అధ్యాయం 13వ మాట. అయినను నీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను పితరులకు ఆజ్ఞాపించినట్టు, నా సేవకుల ప్రవక్తల ద్వారా నీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శన ద్వారాను నేను ఇశ్రాయేలు వారికి యూదా వారికి సాక్ష్యము పలికినను వారు వినని వారై తమ దేవుడు యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులై పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైన. ఈ మాటలన్నీ ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు వారికి చాలా చక్కని అవకాశాన్ని ఇచ్చాడు. అనేక మంది ప్రవక్తలను, దీర్ఘదర్శులను, సేవకులను పంపించి
వారి మనస్సులు మార్చుకోవాలని, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవాలని, దేవుని వైపు వారి హృదయాలు మళ్లించుకోవాలని దేవుడు హెచ్చరించినా సరే ఇశ్రాయేలు ఏం చేశారంట? దేవుని యొక్క మాట, ప్రవక్తల మాట వినలేదట. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుని ఎంతగా ప్రేమించారో ఆలోచన చేయండి. ఇశ్రాయేలునికి ఎన్ని వనరులను దేవుడు ఇచ్చాడో ఆలోచన చేయండి. ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎంత కృపను చూపించాడో ఆలోచన చేయండి. అయినా సరే ఈ మనుషులు దేవునిపై తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఒకవేళ దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 30వ అధ్యాయము, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 30వ అధ్యాయంలో 6వ వచనం చూడనా? కావున అంచెవాండ్రు రాజునద్దకు అతని అధిపతులనద్దకు తాకీదులు తీసుకొని యూదా ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి రాజాజ్ఞను ఇలాగ ప్రచురం చేశారు. ఇశ్రాయేలులారా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడు. మీరు తిరిగిన ఎడల మీరు అష్షూరు రాజుల చేతుల నుండి తప్పించుకుని శేషించిన వారి వైపు. హల్లెలూయా! చప్పటి కొట్టి దేవుని మహిమపరచండి. మీరు ఆయన వైపు తిరగండి, ఆయన మీ వైపు తిరుగుతాడు. మనస్సు మార్చుకోవడం అంటే ఇంకొక అర్థం ఏంటంటే, లోకం వైపు ఉన్నటువంటి మన మనస్సుని దేవుని వైపు మళ్లించుకోవడం. హల్లెలూయా! లోకం వైపు ఉన్నటువంటి మన మనస్సుని దేవుని వైపు మనం మళ్లించుకోవాలి. మారు మనస్సు అంటే అందుకే మీరు లోకం వైపు తిరిగారు ఇశ్రాయేలీయులారా, యూదా వారులారా, మీరు దేవుని వైపు తిరగండి. బ్రతిమాలుతూ ఉన్నారు. దేవుని వైపు తిరగండి. మీరు లోకం వైపు ఉన్నటువంటి మీ ఆలోచనలు, మీ తలంపులను, మీ క్రియలను మార్చుకుని దేవుని వైపు తిరగండి. ఒకవేళ సామెతల గ్రంథకర్త కూడా చాలా చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో 23వ మాట చూడండి ఒకసారి. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కురమరించేదను. హల్లెలూయా! హల్లెలూయా! అక్కడ ఉన్నటువంటి ఆ మాటను బట్టి చూస్తే ఇప్పుడు ఏం బిడ్డారా, దేవుడు ఎంత చక్కని అవకాశాన్ని ఇస్తున్నాడంటే, చాలా విలువైనటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇస్తున్నాడండి. నా గద్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కురమరించేదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు లేకపోతే నా చేయి చాపగా ఎవరును. దేవుడు చాలా బాధపడతా ఉన్నాడండి. దేవుడు చాలా బాధపడుతున్నాడు తల్లి. దేవుడు చాలా బాధపడుతున్నాడమ్మా. దేవుడు చాలా బాధపడుతున్నాడు. నా గద్దింపును విని నా వైపు తిరగండి మీరు. నా గద్దింపును విని నా వైపు తిరగండి మీరు. ఇంకెంతకాలం నేను మిమ్మల్ని బ్రతిమాలుతాను. అందుకోసమే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు అన్నారు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడి నమ్మని వారికి మీరు వెళ్ళండి, వెళ్ళి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు చెప్పండి. ఒకవేళ నమ్మకపోతే వాళ్ళ శిక్షణ వాళ్ళు తెచ్చుకుంటారు. మారమని చెబుతున్నప్పుడు, దేవుని వైపు తిరగమని చెబుతున్నప్పుడు మన హృదయాలని ప్రభువుకి అంకితం చేసుకుని ప్రభువుకి అప్పగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మన పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో 12వ మాట, ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడి చేసుకున్నటకును, గోనె పట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతి ప్రభువైన యెహోవా మిమ్మల్ని పిలువగా, రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయచ్చు, మాంసం తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఆ దినము ఏడ్చుటకును, అంగలార్చుటకును, తలబోడు చేసుకుంటకును, గోనె పట్ట కట్టుకుంటకును సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని పిలువగా, మీరు
మీరు మారు మనసు పొందాలని ప్రభు మిమ్మల్ని పిలుస్తూ ఉంటే ఎందుకులే రేపు ఎల్లుండే చచ్చిపోతాం మాకెందుకు ఇంకా అవన్నీ అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా భోజనం చేసి పానీయం చేసి కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మీరు లెక్కలేదు, దేవుని మాట లెక్కలేదు. మరి దేవుని పిల్లారా, తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా, దేవుని మాట లెక్క చేయకుండా ఉన్నటువంటి వారి పరిస్థితి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, కారు చీకట్లో వాని దీపం ఆరిపోతూ ఉందట. మొన్నటి దినాన ఒక యవనస్తుడు వివాహం అయింది, ఒక 2 సంవత్సరాల పాప ఉంది. తర్వాత తన భార్య మళ్ళీ గర్భవతి 8వ నెల. బాగా తాగాడు. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు పెంకుటిల్లు కట్టేసి ఉంది. ఆ ఇంట్లో ఎవరు కాపురం ఉండడం లేదు. మొన్న బాగా ఎక్కువ వరదలు వచ్చాయి కదండి. వరదలు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి చెరువు నిండిపోయినటువంటి నీళ్లు ఈ పాత ఇంట్లో ఎక్కడైతే కూర్చొని వీళ్ళు తాగుతూ ఉంటారో ఆ ఇంటి ముందు కూడా ఒక మోకాళ్ళు లోతు మునిగిపోయేటట్లుగా నీళ్లు వచ్చేసాయి అక్కడికి. బాగా తాగి స్నేహితులందరూ వెళ్ళిపోతూ ఉంటే అందరినీ పంపించేసి వీడు ఉండిపోయాడట. ఎందుకోసమో తెలుసా? అందరూ తాగి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంచెం మిగిలిపోయిందట. ఏమైంది? ఇంకా కొంచెం మిగిలిపోతే అది వదిలేయడం ఎందుకని చెప్పేసి అది కూడా తాగేసాడట. తాగి మైకంలో ఆ పైన ఇంటి మీద నుండి, ఆ ఇంట్లో నుండి, ఆ గుమ్మంలో నుండి 2 అడుగులు లోతు నీళ్లు ఉన్నటువంటి దాంట్లోకి దూకి, ఇక కాళ్ళు ఇలా దూకిన తర్వాత కాళ్ళు స్టెప్ వేయడానికి కూడా ఓపిక లేక అలా ముందుకు పడిపోయి చనిపోయాడండి. రాత్రి 10 గంటలకు చనిపోయాడు. కుటుంబ సభ్యులందరూ ఎక్కడికి వెళ్ళాడు అని ఊరంతా వెతికారు తప్ప ఇంటి వెనక ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర వెతకలేదు. ఉదయం లేచేసరికి అక్కడ చనిపోయి ఉన్నాడు. గద్దింపును విని ప్రభు వైపు తిరగాల్సిన అవసరత ఉంది. దేవుడు గద్దించినప్పుడు యవన బిడ్డలారా, యవన కుమార్తెలారా, యవన కుమారులారా, ప్రియ సహోదరులారా, గద్దింపు దేవుని సేవకుల ద్వారా, దేవుని ద్వారా వినబడుతున్నప్పుడు మీ హృదయాల్ని, మీ బ్రతుకులను మార్చుకొని దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించడానికి ముందుకు రావాల్సిన అవసరత ఉంది. ఒకవేళ ఇర్మియా గ్రంథాన్ని చూస్తే, ఇర్మియా గ్రంథంలో 14వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో 5వ వచనం, ఇర్మియా 25:5 చాలా చక్కని మాట. 4-5 వచనాలు కూడా చదవండి తల్లి. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లు, నేను మీకు ఏ బాధ కలుగజేయకుండానట్లు అనుసరించుటకు వాటిని, తర్వాత మాట, మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును, మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించరని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ వద్దకు పంపించవచ్చున్నాడు. హల్లెలూయా. దేవుడట పెందలకడను లేచి మీ సేవకులను మీ వద్దకు పంపుతూ ఉన్నాడట. మీరు దేవుని వైపు తిరగాలి, మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, మీ దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి అని చెప్పడానికి తెల్లవారుజామును పంపిస్తున్నాడట. బొబ్బులిలో మా చర్చిలో తెల్లవారుజామున 4:30కి లేచి ఒక 2 పాటలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటాను. వాక్యం చెప్పి ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి ఒక అరగంట ప్రార్థన చేస్తాను. తెల్లవారుజామున 4:30కి. స్టార్టింగ్లో ఇద్దరు నెమ్మదిగా తలుపు తీసుకుని వచ్చి నా వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు? లోపలికి రావచ్చా రాకూడదా అని చెప్పి. నేను వాక్యం చెప్తే వాళ్ళిద్దరిని చూసి ఇలా అన్నాను. వాళ్ళు వచ్చి నా ముందు కూర్చున్నారు.
మరుసటి రోజు ఇంకొక 4 వచ్చారండి. ఆ తర్వాత రోజు 10 మంది వచ్చారండి. ఇప్పుడు తెల్లవారుజామున ప్రార్థనకి ఒక 100-120 మంది వరకు వచ్చి కూర్చుంటున్నారు. హల్లెలూయా. పెందల కడని సేవకుడు దేవుని చేత పంపబడి హెచ్చరిస్తున్నప్పుడు మీ దుర్మార్గమును, మీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళుకోవాల్సిన అవసరత ఉంది. అనుకోవచ్చు మనం, నేను ఏ దుర్మార్గం చేస్తున్నాను, నాలో ఏ దుష్టత్వం ఉంది అని అనుకోవచ్చు. కొన్నిసార్లు మన తప్పులు మనకి కనిపించవు, మన అపరాధాలు మనకి కనిపించవు, మన లోపములు మనకి కనిపించవు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి మనం ఒక మాట అడగాలి, ప్రభువా నా లోపములను సరిచేయి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నా లోపములను సరిచేయి నాయన, లోపమును సరిచేయి ప్రభువా. చిన్నప్పుడు స్కూల్లో వివిధ రకాలైనటువంటి మట్టితో వస్తువులు తయారు చేసి స్కూల్కి తీసుకెళ్ళి వెళ్తూ ఉండేవారు అందరూ. ఈ ఆడపిల్లలు ఏంటంటే మట్టి కుండ, చిన్న పొయ్యి, ఇలాంటి వాళ్ళ తరహాలో వాళ్ళ ఆలోచన దగ్గర మట్టితో తయారు చేసి తీసుకొచ్చి స్కూల్లో చూపించేవారు. ఆహా సూపర్ తయారు చేసేవారు నాయన, చాలా బాగా తయారు చేసే తల్లి అని మాస్టర్ అభినందించేవారు. కొత్తగా అప్పుడే ఆ రేడియో నేను చూడడం, సాయంత్రం ఆర్ఆర్కే మూర్తి గారి వాక్యం వస్తుంది, సాయంత్రం పూట వార్తలు, ఈ పాటలు, ఇవన్నీ ఈ రేడియో ఈ చక్రం ఎక్కడ ఉంటే ఇక్కడ నుండి ఇలా ముళ్ళు తిరుగుతూ ఉంటే మళ్ళీ తిప్పుతూ ఉంటే ఇలాగ వెళ్తూ ఉంటే చాలా బాగుంది. ఆ రేడియోని చూసి నేను ఒక మట్టి రేడియో తయారు చేశాను. మరుసటి రోజు ఆ స్కూల్కి పట్టుకుని వెళ్ళి మా సార్కి చూపించాలా. రేడియోకి ఇలా హ్యాండిల్ పట్టుకోవడానికి ఉండేది ఒకటి, నేను కూడా ఈనుపుల్లలతో తయారు చేశాను ఒక రేడియో. అది నిజం రేడియో, అది నా చేతిలో ఉందన్నట్టు ఫీల్ అయిపోయి అది పట్టుకుని నేను స్కూల్కి వెళ్దామని చెప్పి రాత్రి తయారు చేసి ఎక్కడ పెట్టానో మర్చిపోయానండి. తయారు చేసిన రేడియో ఎక్కడ పెట్టానో మర్చిపోయాను నేను. నానా రేడియో కనిపించిందా, నా రేడియో, నానా నా రేడియో కనిపించిందా, అమ్మ నా రేడియో కనిపించిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే మా అమ్మ చెప్పడం లేదు, మా నాన్న చెప్పడం లేదు. మా నాన్న సడన్గా అన్నాడు, ఒరే నాయన నేను కుర్చీలో కూర్చుంటే కింద ఏదో చల్లగా తగులుతుందిరా అని అన్నాడు. ఒకసారి లిగినాను, ఒకసారి లిగాను అన్నాడు. లిగిస్తే రేడియో మొత్తం తప్పడుగా అయిపోయింది. దానిని సరి చేయడం నాకు వచ్చు కాబట్టి మా నాన్నతో చెప్పి నా చేతిలో పెట్టేదాన్ని అన్నాను. హల్లెలూయా. నేను సరి చేయడం నాకు తెలుసు కాబట్టి నా చేతిలో పెట్టినప్పుడు మళ్ళీ ఆ జిగటమన్నంతా దగ్గరికి చేసేసి ఆ పొలాలన్నీ తీసేసి ఆ మీటర్ బ్యాండ్ పొలలో రెడ్ మార్క్ అన్నీ తీసేసి మళ్ళీ రేడియో తయారు చేసి నేను మళ్ళీ పెట్టేశాను నేను. ఎందుకంటే ఆ రేడియోని బాగు చేయడం నాకు తెలుసు కాబట్టి, మన జీవితాలు బాగు చేయడం ప్రభువుకు తెలుసు కాబట్టి. అందుకే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని బాగు చేయడానికి, మీ దుష్టత్వాన్ని, మీ చెడుతనాన్ని బాగు చేయడానికి మీరు నా వైపు తిరగండి అని చెప్పడం అర్థం ఏంటంటే మనల్ని మళ్ళీ బాగు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఒక శ్రేష్టమైనటువంటి పాత్రలుగా తయారు చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో, బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు చాలా చక్కని మాటలు మనకు తెలియజేస్తున్నాడు. 14వ అధ్యాయంలో 6వ వచనం చూడండి నేను ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువు యెహోవా చెప్పినదేమనగా విడిచిపెట్టి ఏ క్రియలను అన్నింటినీ, కృత్యములన్నింటినీ మాని మనస్సు ఏం చేయాలి తల్లి? హేయ క్రియలను మాని, దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలను మాని మీ మనస్సులను ఏం చేయాలి తల్లి? తిరుపుకోండి, మనస్సులను మార్చుకోండి, హృదయాలను మార్చుకోండి, తలంపులను మార్చుకోండి, క్రియలను మార్చుకోండి. ఒకవేళ యెహెజ్కేలు గ్రంథంలోనే 18వ అధ్యాయంలో 31వ మాట చూడండి. 18వ అధ్యాయంలో 31వ మాట, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును
నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నారు తల్లి? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటిని విడిచి నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలు వారలారా, మీరెందుకు మరణమునందురు? ఇదే. ఎందుకు చచ్చిపోతున్నారు మీరెందుకు చచ్చిపోతున్నారు? ఇదే యెహోవా వాక్కు. మీరెందుకు మరణమైపోతా ఉన్నారు? నూతన హృదయమును, నూతన బుద్ధిని తెచ్చుకోండి అని అంటే అర్థం ఏంటంటే, మీకు ఇప్పుడున్నటువంటి హృదయం దేవునికి ఇష్టం లేనిది, మీకు ఇప్పుడున్నటువంటి బుద్ధి దేవునికి ఇష్టం లేనిది, దేవుని దగ్గరికి వచ్చి ఆ బుద్ధిని, ఆ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే అవి నూతన పరచబడతాయి. హల్లెలూయా. వాక్యంలో చూసినట్లయితే 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయం ఒకసారి చూద్దామా? 33వ అధ్యాయంలో 11వ మాట. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట నాకు సంతోషం లేదు. మాని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దుర్మార్గుడు గాను, ఒక పాపిష్టుడు గాను, ఒక చెడుతనం జీవించేటటువంటి వ్యక్తి చెడుతనంలోనూ ఆ రీతిగా అతడు చనిపోవడం నాకు ఇష్టమో లేదు, నాకు సంతోషం కాదు. అది దుర్మార్గుడు తమ దుర్మార్గతను విడిచిపెట్టుకుని, పాపం చేసే వ్యక్తి పాపాన్ని విడిచిపెట్టుకుని, చెడు జీవితాన్ని జీవించే వ్యక్తి చెడు జీవితాన్ని మార్చుకుని ప్రభు వైపు తిరిగి వారు జీవించడమే నాకు సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక్క పాపి నశించిపోవడం ఆయనకి ఇష్టమో. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, అందరూ అంతటను మారు మనసు పొందాలటండి. అందరూ అంతటను మారు మనసు పొందాలటండి. ఒకవేళ దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మన మనసును మార్చుకుంటే, మన హృదయాలు మార్చుకుంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మన మనస్సును మార్చుకుంటే, మన హృదయాన్ని మార్చుకుంటే, మన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నవి. ఇప్పటి వరకు దేవుడు మన మనస్సును మార్చుకోమని, హృదయాన్ని మార్చుకోమని, తలంపులను మార్చుకోమని హెచ్చరించాడు కదా. ఈ రాత్రి ఒకవేళ మార్చుకుంటే మనకొచ్చే వాగ్దానాలు ఏంటో ఆలోచన చేద్దామా కొద్ది నిమిషాలు? ఒకవేళ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి దినవృత్తాంతముల గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయంలో చాలా చక్కని మాట వ్రాశారు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయంలో చాలా విలువైనటువంటి మాటను మన కొరకు వ్రాశారు. 14వ మాట ఒకసారి చూడు తల్లి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును. హల్లెలూయా, హల్లెలూయా. నా పేరు పెట్టబడినటువంటి ఈ జనాంగం ఒకవేళ మనస్సులను మార్చుకుంటే, హృదయాన్ని మార్చుకుంటే, తలంపులను మార్చుకుంటే, వీళ్ళు కానీ ఒకవేళ నాకు ఇష్టకరంగా జీవితాలను కానీ మలుచుకుంటే ఆకాశం నుండి వీరి మొర ఆలకించి, ప్రార్థన ఆలకించి వీరికి జవాబునిస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారి దేశం నేను బాగు చేస్తానని అన్నాడు. దేశం అంటే మన దేశం కాదు, మన కుటుంబము, మన సమాజము, మన సంఘము, మనం చేస్తున్నటువంటి ప్రదేశము దేవుడు బాగు చేస్తానని చెబుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బాగు చేయాలండి మనల్ని. ఎంత మంచి అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడండి దేవుడు. ఆకాశం నుండి ఆయన మన ప్రార్థన ఆలకించట, మనకు సమాధానం చెప్తాడట, మన దేశాన్ని బాగు చేస్తాడట. ఒకవేళ మనం మారు మనసు పొంది మన హృదయాన్ని మార్చుకుంటే, లేకపోతే మనం కానీ దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మన ప్రార్థనలకి జవాబు దొరుకుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోనే 30వ అధ్యాయం చూస్తే ఒకసారి
చాలా శ్రేష్టమైన మాట అక్కడ రాశారు. 30 అధ్యాయంలో 9వ వచనం చదివినానా? మీరు యెహోవా వైపు తిరిగిన యెడల మీ సహోదరుల యెడల మీ పిల్లల యెడల చెర తీసుకొని పోయిన వారి కనికరము పుట్టును, వారు ఆ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడు యెహోవా కరుణా కటాక్షములు గలవారు గనుక. హల్లెలూయా. మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ యందు ప్రసన్నుడగును. మీ సహోదరులు చాలా మంది చెరకెళ్ళిపోయారు, బబులోను చెరకెళ్ళిపోయారు. ఆయా దేశాల నుండి వచ్చినటువంటి రాజులు, శత్రువులు మీ దేశాన్ని జయించినప్పుడు, మీ దేశాన్ని ఓడించినప్పుడు మీ దేశంలో సహోదరులందరూ కూడా చెరగా తీసుకుని వెళ్ళిపోయారు కదా. ఒకవేళ మీరు కానీ నా వైపు తిరిగితే మీ దేవుని యొక్క కటాక్షము, లేకపోతే వారిని తీసుకుని వెళ్ళిపోయినటువంటి శత్రురాజుల యొక్క కటాక్షము వారి మీద ఉండి వారికి చెరలోని విడుదల కలుగుతా ఉంది అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెరకి వెళ్ళిపోయిన మీ సహోదరులు చెరలో ఉండి ఏం చేస్తారు? విడిపించబడతారు మీరు దేవుని వైపు తిరిగితే. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్న తర్వాత మన మనస్సులను ఎందుకు మార్చుకోవడం లేదో ఆలోచన చేసుకోవాలి. మన హృదయాన్ని ఎందుకు మార్చుకోవడం లేదనేది మనం ఆలోచన చేసుకోవాలి. చివరిగా ఒకవేళ నెహెమీయా గ్రంథం చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నెహెమీయా గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనం చూడనా? అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకునే స్థలమునకు మిమ్మను రప్పించదని నీవు సెలవిచ్చుతివి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ మన మనసు మార్చుకుని, మన హృదయాన్ని మార్చుకుని, ఒకవేళ మన ఆయా ప్రదేశాలు చెదిరిపోయి ఉన్నప్పటికీ దేవుడు మన కోసం వాగ్దానం చేసినటువంటి ఒక నిత్య జీవం ఒకటి ఉంది. మనందరినీ కూడా ఆ నిత్య జీవానికి చేరుస్తాడట. హల్లెలూయా. మనం మార్పు చెందినందువల్ల, మన మనస్సును మార్చుకున్నందువల్ల దేవుడు మన కొరకు దాచి ఉంచిన నిత్య రాజ్యానికి మనము వారసులం అవుతాం. ప్రపంచంలోకెల్లా విలువైనటువంటిది ఏంటంటే నిత్య జీవం. నిత్య జీవానికి మించింది ఇంకేమన్నా ఉందా అంటే ఏమీ లేదు. చప్పట్లు కొడతారు ఒకసారి. ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ఏంటంటే నిత్య జీవమే. నిత్య జీవానికి మించింది ఇంకడేం కూడా. మీ హృదయాలు మార్చుకుని, మీ తలంపులు మార్చుకుని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిత్య జీవాన్ని ఇస్తానని అంటున్నాడు. నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి సార్. నేను ముగించేస్తానండి. ఇంకా మీరు నిద్ర వేయడని మాట నాకు చెప్పారు కాబట్టి నేను ముగించేస్తానండి. కాబట్టి సేవకుడిగా నేను వాక్యాన్ని ముగించే ముందు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మనం మారాలి. ఎఫెసు సంఘంతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మారాలి, నీకు ఒక సమయాన్ని ఇస్తున్నాను అని అన్నాడు. ఆ సమయాన్ని ఇచ్చిన ప్రకారంగానే ఒకవేళ నువ్వు మారకపోతే నీ దగ్గర ఉన్నటువంటి దీపస్తంభాన్ని నీ వద్ద నుండి తీసివేస్తానని అన్నాడు. ఒకవేళ మారితే మనకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తానని అన్నాడు, వాగ్దానం చేశాడు. అన్నిటికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే నిత్య జీవం. మార్పు చెందితే, మన జీవితాలు మార్చుకుంటే, మన బ్రతుకులు మార్చుకుంటే నిత్య జీవం అనేది మనకి సిద్ధంగా ఉంది. నువ్వు నరకానికి వెళ్ళిపోవడం అనేది ఆయనకి ఇష్టమో లేదు. అందుకే ఈ రాత్రి నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి, నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు, నువ్వు నిత్య జీవానికి రావాలి. కాబట్టి నీ హృదయాన్ని మార్చుకోవడానికి ఈ కొద్దిపాటి సమయాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. మన హృదయాల్ని మన ప్రభు దగ్గరికి వచ్చి విప్పి మన హృదయాలు తెరిచి, ప్రభువా సేవకుడు మాట్లాడిన మాటల ద్వారా నా హృదయాన్ని మార్చుకుంటున్నాను, నా క్రియలను మార్చుకుంటున్నాను, నీ నిత్య రాజ్యానికి నన్ను వారసునిగా చేయి ప్రభు అని అడిగితే ప్రభు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి మెండుగా దయచేయను గాక. ఆమేన్. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాము. ఒకసారి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాము. ఇంతవరకు ప్రభు మనతో మాట్లాడిన ఈ మంచి మాటలు బట్టి, ప్రభు మనం దర్శించిన ఈ విధానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో
ప్రభుని కనపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభుని కనపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రములు నాయనా, ప్రభువా మీకు స్తుతులు నాయనా, ప్రభువా మీకు వందనాలు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. మన్నైన నీవు మన్నై ఒక దినమందున దిగంబరిగానే వచ్చావు, నీవు దిగంబరిగా పోతావు. మళ్ళీ పాడదాం ఈ పాట. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందున దిగంబరిగానే వచ్చావు, నీవు దిగంబరిగా పోతావు. నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రాగన్నడు, నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రాగన్నడు, నీ వెంట రాగన్నడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం. అవును ప్రభువా, అవును సహోదరుడా, అనుకూల సమయము ఇదే అని నీకు తెలుసుకుని నువ్వు మనసు మార్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మా నమ్మకమైన తండ్రి, కనికర సంపన్నుడా, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడవు, నమ్మకమైన దేవుడవు. మా జీవితంలో ఈ రాత్రికాల సమయంలో ఎఫెస్ సంఘంతో నువ్వు మాట్లాడి ఎఫెస్ సంఘానికి హెచ్చరికనిచ్చావు. నువ్వు మారాలి అని చెప్పి మా సంఘంలో మాతో కూడా మాట్లాడావు. మేము మార్పు చెంది నీ నిత్య జీవానికి వారసులు అవ్వడానికి నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.